ఉంది. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మున్నార్ ట్రెక్కింగ్కి వచ్చాము. మున్నార్ మేము ఎర్లీ మార్నింగ్ ఏం కాదులే 10:30కి రీచ్ అయినాం. ఎర్లీ మార్నింగ్ నైట్ బయలుదేరినాం. ఫుల్ వాన పీలేరు నుంచి దాదాపు మేము మున్నార్ వచ్చేంత వరకు వాన పడతా ఉన్నింది. అయినా మాకు కొంచెం క్రేజీగా ఉన్నింది, బాగుంది. మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక పక్క వాన ఫాగ్, దాన్ని క్లీన్ చేసుకుంటా కార్ తోలుతా మధ్యలో ఆపి టీ తాగి ఏదో మా పాటలు మేము పడుకుంటా బాగానే వచ్చినాం. ఇక్కడ వరకు 10:30 అయింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇది మనకి ఎట్లా ఉంటుందంటే మొత్తం హిల్ ఏరియా కదా. ఇది మొత్తం ఇట్లా మనకి రౌండ్గా మలుపులు కుదుపులు ఉంటాయన్నమాట. సో ఆ మలుపులు కుదుపుల్లో కొన్ని మంచి బ్యూటిఫుల్ స్పాట్స్ ఉంటాయి. అక్కడ మనకి మంచి టీ ప్లాంట్స్ ఇవంతా కనిపిస్తాయి అనమాట. ఎస్టేట్స్, టీ ఫ్యాక్టరీస్ ఇవంతా. సెకండ్ హైయెస్ట్. సో ఇది మున్నార్. ఇంకోటి ఏంటంటే కేరళలోనే కాదు, టోటల్ ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ పీక్ పాయింట్ ఇది, హిల్ స్టేషన్ అనమాట. సో ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మనకి ఎట్లా ఉంటుందంటే ఒక భూతల స్వర్గము, లేదంటే మనం ఏదో ఒక వేరే లోకంలోకి వచ్చేసినాము అట్లా ఫీలింగ్ వస్తుంది. ప్రతి దానికి ఒక ఎగ్జైట్మెంట్. మనం ఒక ఆకు చూసినా ఎగ్జైట్ అయిపోతాం, ఒక ఏం చూసినా ఎగ్జైట్ అయిపోతాం. ఎందుకంటే మనం కొత్తగా వచ్చాము, మనకి ఏడేం తెలీదు. ఏం చూసినా ఎగ్జైట్మెంట్ అనమాట. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ ఎగ్జైట్మెంట్. లొకేషన్స్ ఎట్లా? ఓకే, బ్యూటిఫుల్ స్పాట్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి వెనకాల మంచి కొండలు, వ్యూస్, టీ ప్లాంట్స్, ఇరుశబరిమలై పీక్. ఇది ఇరుశబరిమలై పీక్. ఫస్ట్ వచ్చి అనైముడి పీక్, దాని తర్వాత సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా. ఓకే. సో వచ్చేసాము, ఎలాగోలా వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ మున్నార్ స్పాట్స్ ఏమేమి ఉన్నాయంటే కొన్ని బోటింగ్ స్పాట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మధుపట్టి, ఇంకోటి వచ్చేసి ఎకో స్పాట్ అనమాట. ఈ రెండు బోటింగే. ఒక దాంట్లో నార్మల్ బోట్స్, మనం ఇట్లా పడవ చేస్తాం అలాంటి బోట్స్, లేదంటే తొక్కేవి. అది ఒక ఎకో స్పాట్లో ఆ రెండు. ఈ మధుపట్టి అనే దాంట్లో కొంచెం ఎలక్ట్రికల్ మోటార్వి. ఈ కాస్ట్ ఎక్కువ, 1200 per person. అవైతే ఇద్దరు కలిసి 400, నలుగురికైతే 800. సో అదేం పెద్ద ఎగ్జైట్మెంట్గా ఉండదు, ఒక్కలాగా ఉంటుంది. లొకేషన్ బాగుంటుంది. అదేం లొకేషన్ వరకు. బోటింగ్ అయితే ఎక్కువ రేట్ అయితే అదేం పెద్ద కాస్ట్ ఎక్కువ అనిపించింది. అదేమంత పెద్ద స్పాటింగ్ కాదు. తర్వాత ట్రెక్కింగ్ స్పాట్ అనేసి మీసా పులి మలై స్పాట్ అనమాట. ట్రెక్కింగ్ స్పాట్ ఇది, హిల్ స్టేషన్. సో దీనికి